మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈసీ మెంబర్ మాణిక్. ఈరోజు ముష్కరులు వారికి మనము అగెనిస్ట్గా ఈ ర్యాలీ తీసాము. మన 26 మంది మన ఇండియన్స్ అసూలు బాసారు. వారికి సానుభూతిని సంతాపాన్ని కూడా తెలియజేసుకుంటున్నాము. పిరికి పందల చర్యలాగా టూరిజం కోసం వెళ్ళిన టూరిస్టులను మట్టుబెట్టారు. నీచమైన బుద్ధి, వీళ్ళందరికీ ఇలాంటి బుద్ధి నేర్పించి పంపించిన దేశం ఏందో మనకు తెలుసు. ఆ దేశాన్ని మనం మ్యాప్లో లేకుండా చేయాలని మనస్ఫూర్తిగా మన ప్రధాని మోడీ గారిని కోరుకుంటున్నాను. దాన్ని ముక్కలు ముక్కలుగానన్నా చేయాలి దేశాన్ని, లేదా మొత్తానికే చరిత్రలో పుటలో లేకుండానన్నా చేయాలి. ఇలా మనం ఏం అనకపోతే, మనం సానుభూతి, ప్రేమ, అభిమానము, మన మంచితనం చూపిస్తూ పోతే మన బలాన్ని కూడా బలహీనత అనుకుంటున్నారు వాళ్ళు. ఆ బలహీనత కాదురా అని చెప్పి వారికి బుద్ధి చెప్పాలి. వాళ్ళు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు, బలం అనుకుంటున్నారు. వారికి బుద్ధి చెప్పకపోతే ఎన్నిసార్లు మనం వారిని క్షమించి వదిలేసాము. ఇక క్షమిస్తే మనను మనం క్షమించుకున్న లేనట్టే, మన ప్రజలకు మనం అన్యాయం చేసినట్టే. కాబట్టి ఇది పెద్దల వరకు ఈ మెసేజ్లు వెళ్ళి వాళ్లను మట్టు పెట్టాలి, లేదా చరిత్ర పుట నుంచి వాళ్ళని తుద ముట్టించాలి. ఇకపోతే మనలో ఉన్న ప్రతి భారతీయుడు, ఇండియన్ ప్రతి ఒక్కరు, అది హిందూ కానీ ముస్లిమ్స్ కానీ, మన దేశం మీద ప్రేమ పెంచుకొని అన్యాయాన్ని ఎదిరించి, ఎవరెవరైతే మన సోదరు కొంతమంది తప్పుదారి బట్టి తప్పులు చేస్తున్నారు, వాళ్లకు మతస్థులే వాళ్ళకు బుద్ధి చెప్పి, ఇలా చేయడం వల్ల మనం చచ్చేది, బతికేది, తినేది, నీరు తాగేది ఇక్కడనే. మనకు అన్నం పెడుతున్న వ్యవసాయవాడు హిందువే, మనకు అన్నం చేస్తున్న హోటల్స్ వాళ్ళే కానీ ఎవరైనా సరే హిందువులే. ఇక్కడ కులము, మతం, వర్గ విభేదాలు లేవు. ఆకలి మీద ఉన్నప్పుడు ఎవరు చేసినా ఆకలి తీర్చుకోవడానికి అన్ని మతాల వాళ్ళు వండినవే మనం తింటాము. కాబట్టి అన్ని మతాలు ఇలా ఎలా కలిసి ఉంటున్నామో ఈ విషయంలో కూడా మనం కలిసికట్టుగా మంచిగా ఐక్యతగా ఉండి మనను ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు సాగిపోతాము. కోపంలో ఉన్నప్పుడు మనం వేరు కావచ్చు. ఇలాంటి కష్టం టైంలో మనమంతా ఒకటే.